మేము బెంగళూరు నుంచి వచ్చాను. నా పేరు తబిత. భర్త గారికి చాలా సీరియస్గా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. ఆయన సజీవంగా మరి తిరిగి వస్తారని మేము అనుకోలేదు. సో సడన్గా యూట్యూబ్ మరి చెక్ చేస్తూ ఉండగా స్టీఫెన్ పాల్ అయ్య గారి ప్రేయర్ కనెక్ట్ అయ్యాము. సో అప్పుడు అయ్యగారు చెప్తూ ఉన్నారు, అర్లీ మార్నింగ్ తర్వాత సాయంత్రం ప్రార్థనలో పాల్గొనండి. మీ ప్రేయర్ అక్కర్లు అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు డైరీలో రాసుకొని వాటి మీద చేయబెట్టి ప్రార్థించండి అని చెప్పి, సో మేము కూడా అలాగే రాసుకొని ప్రార్థిస్తూ ఉదయకాలంన తెల్లవారుజామున 5 గంటల ప్రార్థనలో పాల్గొనటం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఆ ప్రార్థనలో ఏకీభించడం ద్వారా భర్త గారు మరి తెలియని రీతిగా దేవుడు స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. యాక్చువల్గా ఆ రోజే మా తమ్ముడు కూడా మరి అడ్మిట్ అయ్యాడు కోవిడ్లో, కానీ తను తిరిగి రాలేదు, ప్రభు సన్నిధానికి చేర్చబడ్డాడు. భర్త విషయంలో దేవుడు చాలా అద్భుతం చేశాడు. తర్వాత మా బాబు కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకున్నాడు. చాలా విషయాలు టిక్ పెట్టుకున్నారండి. అయ్యగారు చెప్పేవాళ్ళు, మీరు రాసిన ప్రేయర్ పాయింట్స్ అన్నిటి మీద చేయబెట్టి ప్రార్థన చేసి ప్రభు చేసిన అన్ని టిక్కులు పెట్టుకోండి అని. సో ఆ విధంగా చూసినట్లయితే మా డైరీలో చాలా వరకు మేము అర్లీ మార్నింగ్, సాయంత్రం, ఈవినింగ్ 2 ప్రార్థనలకి ఏకూపించి మేము ప్రార్థించడం ద్వారా చాలా విషయాలు మా కుటుంబంలో జరిగాయండి. నేను కూడా మరి దేవుడు ఈరోజు సజీవ లెక్కలో నిలబెట్టాడు. పాప జాబ్ విషయంలో ప్రార్థించాం. ఇలా చెప్తూ పోతే అనేక ప్రేయర్ పాయింట్స్ మేము చాలా రాసుకున్నామండి. అవన్నీ ఒక్కొక్కటి ఈ రోజు వరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి ఏ అవసరం వచ్చినా ఆ డైరీలో మెన్షన్ చేస్తాం, రాసుకుంటాం. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి ఏకూపించడం ద్వారా టిక్కు పెడతాం. కరెక్ట్గా 8 గంటలకి ఈ వ్యక్తిగత ప్రార్థన, సాయంత్రం అయ్యగారు చెప్తారు వ్యక్తిగత ప్రార్థన, మీ డైరీలు తీసుకొని అందులో చేయబెట్టి ప్రార్థించండి అని. ఆ విధంగా మేము చేశాము. దేవుడు ప్రార్థనలు ఆలకించి మాకు సహాయం చేశాడండి.